ఆఫ్టర్నూన్. మేమైతే సూపర్ గా ఉన్నామండి. ఇప్పుడైతే మగ్గం డిజైన్స్ మన బొటెక్ లో డిజైన్ చేసిన మగ్గం వర్క్స్ చూద్దామండి. ఎక్కడ వేర్ ఆర్ యూ అని మెసేజ్ చేస్తున్నారు. భద్రాద్రి డిస్ట్రిక్ట్ అండి. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఏంజిల్స్ క్రియేషన్స్ నుంచి మంచి మంచి మగ్గం బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ నే ఎంకరేజ్ చేసేదానండి. ఎందుకంటే మగ్గం నాకు ఫస్ట్ నుంచి మగ్గం అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కొన్ని అకేషన్స్ కి, కొన్ని సారీస్ కి, మెయిన్ ఇంట్లో అకేషన్స్ కి, కొంచెం హెవీ వాటికైతే మగ్గం నుంచి ఏది రాదు. ఎంత మనం మిషన్ వర్క్ రఫ్ అండ్ టఫ్ కంఫర్ట్ అని ఫీల్ అయినా కూడా మగ్గం లుక్ మగ్గందే కదా. సో ఇప్పుడైతే మన ఛానల్లో ఫస్ట్ టైం నేను ఇంత హెవీ మగ్గం బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. చాలా డిజైన్ చేస్తాను, బట్ నాకెందుకో ఇష్టం ఉండదని నేను ఎక్కువ ఫోకస్ చేయను. సో చాలా మంది మీ దగ్గర మగ్గం వర్క్స్ లేవా, మగ్గం చేయరా అని అడుగుతున్నారు. మగ్గం వర్క్స్ హెవీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఈ రోజు నుంచి మగ్గం వర్క్స్ కూడా మనం చేసే డిజైన్స్ అన్ని కూడా నేను వీడియోస్ లో ఫోకస్ చేస్తాను. విత్ ప్రైజెస్ తో చెప్తాను. ఎవరికి ఏది కావాలి అన్నా కూడా డిజైన్ చేసుకోండి. అంటే యాక్చువల్ గా ప్రైజెస్ కి అయితే కామెంట్ చేయొద్దు. ఎవరి వర్క్స్ ఎవరి దాన్ని బట్టి, అంటే కొన్ని ఏరియాలో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఏరియాలో తక్కువ ఉంటాయి, కొన్ని ఏరియాలో వర్కర్స్ పేమెంట్ ఎక్కువ ఉంటాయి, హౌస్ రెంట్లు తేడా అలా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి వాళ్ళ ప్రైజెస్ అయితే డిసైడ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఫ్రీగా మరీ ఘోరంగా అయితే ఎవరు ఇవ్వలేరు కదా ఇన్కమ్ లేనిది. దాన్ని బట్టి అయితే మన డిజైన్స్, నేను ఇచ్చే ప్రైజెస్, నాకన్నా తక్కువ ప్రైజెస్ అయితే ఆ క్వాలిటీ అయితే ఎవరు ఇవ్వరండి. అందుకే నేను అంత డేర్ గా నేను ప్రైజెస్ నేను ఓపెన్ గా పెడుతున్నాను. సో సైజ్ ని బట్టి ఒక 100 అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడైతే మన బ్లౌజెస్ చూసేద్దాము, ఇంకెందుకు కానీ లేట్. సో ఈ శారీ అయితే కంప్లీట్ గా కంచిపట్టు శారీ అండి. కంచిపట్టు శారీకి చాలా బాగుంది శారీ అయితే, లైట్ వెయిట్ గా. ఈ శారీకి వచ్చేసి నేను వర్క్ ని ఇలా డిజైన్ చేశాను. సో బ్లౌజ్ కూడా కొంచెం పెద్ద బ్లౌజే అండి. బ్యాక్ డిజైన్ అంతా కూడా స్ప్రింగ్ జర్దోజీ చమ్కీ డిజైన్ అనేది ఇచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. శారీలో క్లాతే తీసుకున్నానండి, ఎందుకంటే క్లాత్ క్వాలిటీ బాగుంది. శారీ కూడా మంచి కాస్ట్లీ శారీ. సో హ్యాండ్స్ వచ్చేసేసి బార్డర్ ని డల్ చేయకుండా, బార్డర్ ని ఇట్లా హైలైట్ ఇలాగే ఉంచేసి, జస్ట్ నేను పైన షోల్డర్ మీద వర్క్ ని హైలైట్ చేశాను. ఎంత చిన్నగా నైస్ డిజైన్ ఉంది చూసారా. ఫినిషింగ్ చూడండి ఎంత క్లాస్ గా నైస్ గా ఉందో. సో హ్యాండ్ లో వచ్చేసి హ్యాంగింగ్ బీడ్స్ అనేది ఇచ్చాము. ఫ్రంట్ వచ్చేసేసి ఇలా తీసాను. సో ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే అండి, నేను వర్క్ కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను. దీనికి అయితే నేను 4800 చార్జ్ చేశానండి. 4800 వర్క్ కాస్ట్ అయితే పెట్టాము. సో డిజైన్ చూడండి, కొంచెం పెద్ద బ్లౌజ్ ఇది. మీది చిన్న బ్లౌజ్ అయితే ఇంకొంచెం తక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇంకా పెద్ద బ్లౌజ్ అయితే ఇంకో 200 డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో బీడ్స్ కావాలంటే ఒక ప్రైస్ ఉంది, బీడ్స్ లేకపోతే ఒక ప్రైస్ ఉంది. హ్యాంగింగ్స్ కూడా అండి, కొంతమంది మగ్గం హ్యాంగింగ్స్ అడుగుతారు. అవి కూడా కస్టమర్ బడ్జెట్ ని బట్టండి. సో ఈ శారీకి వచ్చేసి ఇలా డిజైన్ చేసాము. 4800 అయితే నేను బ్లౌజ్ కాస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ శారీకి చాలా బాగుంది పేస్టల్ షేడ్ శారీ అయితే. శారీ అంతా కూడా మనకి పెద్ద కలర్ కాంబినేషన్ ఏమీ లేదు. సో దీనికి వచ్చేసి నేను ఒక బంచెస్ డిజైన్ లాగా తీసుకున్నానండి. వర్క్ చాయిస్ కూడా నాదే, కస్టమర్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. బడ్జెట్ చెప్పేశారు, తనకి ఎంత కాస్ట్ లో కావాలో ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా నేను ఇలా కట్ వర్క్ ఇచ్చాను. స్కాలప్ అనేది తీసి ఇలా చిన్న స్కాలప్ లో ఒక బంచ్ ఇలా ఇచ్చాను. కంప్లీట్ గా జర్దోజీలోనే మనం గోల్డ్ సిల్వర్ యూజ్ చేసామండి. శారీలో వేరే కలర్ లేదు, సెల్ఫ్ కలర్ క్లాస్ లుక్ వెళ్ళిపోయింది. సో హ్యాండ్స్ లో చూసారా, పైన మొత్తం బార్డర్ ని, కంచి బార్డర్ ని అలాగే ఉంచేసి, బార్డర్ లో ప్లెయిన్ దాని మీద ఇలా వర్క్ ఇచ్చానండి. హ్యాంగింగ్ బీడ్స్ చూడండి, కుందన్ బీడ్ చూసారా ఎంత బాగుందో. చాలా క్లాస్ లుక్ అండి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది ఇలా చూసేదానికన్నా కూడా. సో దీని కాస్ట్ అయితే 4500 చార్జ్ చేసామండి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద బ్లౌజెస్ అని చెప్పాను కదా, చిన్న బ్లౌజ్ కి అయితే ఇంకొక కాస్ట్ ఉంటుంది. 4500 అయితే వర్క్ కాస్ట్ పడుతుంది. చాలా బాగుంది కదా. సో టెజిల్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్ లాగా ఇచ్చారు, పెటల్స్ లాగా. ఈ బ్లౌజ్ కి అయితే ఇలా ఇచ్చాము. నెక్స్ట్ వన్ అండి, వాళ్ళ పాప మెచ్యూర్డ్ ఫంక్షన్ కి పాపకి కట్టారండి ఈ శారీని. అప్పుడు వాళ్ళ పాపకి కూడా మన దగ్గరే డిజైన్ చేశాము. సో దానికి తను మళ్ళీ ఇప్పుడు రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. పాపకేమో శారీలోది అప్పుడు డిజైన్ చేశాము, తను మళ్ళీ రా సిల్క్ తెచ్చుకుంటే శారీలో కచ్చంగా ఉంటుంది కదండి మనం దోపే దగ్గర, అక్కడ బార్డర్ అనేది అటాచ్ చేశాను.
సో హ్యాండ్ లో వచ్చేసి హెవీగా ఇలా డిజైన్ చేసాము, మొత్తం ముడికుట్టు. ఎంత బాగుంది కదా. శారీలో ఉన్న కలర్ మెటీరియల్ ఎగ్జాక్ట్ గా ఇచ్చాను. క్లాస్ లుక్ అయితే ఉంది, బ్లౌజ్ కానీ డిజైన్ కానీ. సో బ్యాక్ లుక్ అయితే ఇది అండి. మాక్సిమం బ్యాక్ సింపుల్ గానే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ కూడా, హ్యాండ్స్ మాత్రం హెవీగా అడుగుతున్నారు. సో హ్యాండ్స్ ని హైలైట్ చేశాను. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసేసి 5,500 చార్జ్ చేస్తున్నామండి. అంటే మనకి పెద్ద పెద్దగా బండగా అన్ని కుందన్లు పూసలు పెట్టిచ్చేస్తే ఒక క్వాలిటీ ఒక కాస్ట్ పడుతుంది. నైస్ వర్క్స్, చాలా క్లాస్ లుక్, చిన్న చిన్న డిజైన్స్ కావాలంటే డిజైన్ ని బట్టి అయితే కాస్ట్ ఉంటుందండి. సో దీనికైతే 5,500 చార్జ్ చేశాము. సారీ టెజిల్స్ కూడా మన దగ్గరవే అండి. ఇలా గబ్బలతో ఇచ్చాము, బాగుంది కదా. ఇలా డిజైన్ చేస్తే 550 చార్జ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అండి. మగ్గంలో స్టార్టింగ్ కాస్ట్ 1,800 నుంచి ఉన్నాయి. ఈ డిజైన్ అయితే 2,000 చార్జ్ చేసాము. సింపుల్ గా ఇలా ఇచ్చాము. మొత్తం థ్రెడ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. మోతీ అనేది చాలా తక్కువ గోల్డ్ లో ఇచ్చాము. కలర్ కాంబినేషన్ వల్ల బ్లౌజ్ అయితే సూపర్ గా తేలింది. ఇంత సింపుల్, నాకు నచ్చే డిజైన్స్ ఇవ్వండి చెప్పాలంటే. కానీ కొన్ని అకేషన్స్ కి శారీకి తగ్గట్టు హెవీ మగ్గంలు కూడా తప్పవు, కావాల్సిందే. సో ఈ శారీకి వచ్చేసి ఇలా ఇచ్చామండి. దీని కాస్ట్ వచ్చేసేసి 2,000 వరకు కాస్ట్. సో నెక్స్ట్ వన్ ఇది కూడా మగ్గం వర్కే, అన్ని కూడా మగ్గమే అండి, మిషన్ వర్క్స్ ఏమీ లేవు ఇందులో. శారీ అయితే చాలా బాగుంది, చూసారు ఎంత బాగుందో శారీ. ఈ కాంబినేషన్ కి నేను ఒరిజినల్ మిర్రర్ ఇచ్చాను. ఇది మగ్గం డిజైన్, చాలా బాగుంది కదా. బ్లౌజ్ కానీ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసేసి ఇలా ఇచ్చానండి. బ్యాక్ వచ్చేసేసి ఇది హ్యాండ్ లో ఆల్రెడీ శారీలో హ్యాండ్ లో ఇట్లా లైన్స్ తో హైలైట్ చేశారు. దాని మీదే ఆపోజిట్ కలర్ కాబట్టి మంచిగా ఇలా డిజైన్ చేశాము హ్యాండ్ ని. ఒరిజినల్ మిర్రర్ వాడానండి నేను ఈ బ్లౌజ్ లో. సో దీని ప్రైస్ వచ్చేసి 3,800 చార్జ్ చేశాము. ఇవి అండి మన బొటెక్ లో మగ్గం వర్కర్స్ ని పెంచాము, స్టిచింగ్ వర్కర్స్ ని పెంచాను. నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక 1 year బ్యాక్ వర్క్స్ లేక ఒక 2 వర్కర్స్ ని తీసేసినప్పుడు చాలా బాధపడ్డాను. సో ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ వల్ల వర్క్స్ అయితే చాలా పెరిగాయి, ఆర్డర్స్ కూడా చాలా వస్తున్నాయి. కొత్త పేర్లు అశ్వారావుపేట ఎక్కడెక్కడి నుంచో, చాలా హ్యాపీగా ఉందండి. సో ఇంకా కొంచెం ఫాస్ట్ గా డెలివరీలు అనేది మూవ్ చేస్తున్నాము, డిస్పాచ్ అనేది వెళ్ళిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్, డిజైన్స్, మగ్గం కావాలా, మిషన్ వర్క్స్, ఫ్రాక్స్, కిడ్స్ వేర్ ఎలా కావాలి అన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చండి. వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తున్నాను. ఎలా హౌ టు ఆర్డర్, హౌ టు అప్రోచ్ అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో వాట్సాప్ నుంచి మీరు ఒక మెసేజ్ నాకు పెడితే నేను వాయిస్ మెసేజ్ ఇచ్చేస్తున్నానండి. అడ్రస్ సెండ్ చేస్తున్నాము. నా అడ్రస్ కి మీరు పార్సిల్ పంపించవచ్చు. పార్సిల్ వచ్చిన తర్వాత వీడియో కాల్ చేసి క్లియర్ గా ఎలా కావాలి ఏంటి అనేది డీటెయిల్ గా నేను మాట్లాడి డిజైన్ చేసి ఇస్తున్నానండి. మన దగ్గర డిజైన్స్ తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ డైరెక్ట్ నాకు ఛానల్లో పెట్టొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఆర్డర్స్ కి, సపోర్ట్ కి. సో మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.